రూతు విశ్వాసం, ప్రేమ మరియు కృతజ్ఞతకు నిదర్శనం. ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు మనం ఒక అసాధారణమైన స్త్రీ గురించి, ఒక విదేశీయురాలైన రూతు గురించి మాట్లాడుకుందాం. ఆమె జీవితం కేవలం ఒక చరిత్ర కాదు, అది మనకు విశ్వాసం, దయ, నిబద్ధత మరియు దేవుని మహిమ గురించి ఎంతో నేర్పిస్తుంది. ఆమె జీవితం న్యాయాధిపతుల కాలంలో, అంటే ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచున్న ఆ గందరగోళమైన సమయంలో జరిగింది. న్యాయాధిపతులు అధ్యాయం 21, వాక్యం 25. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవునిపై ఆమెకున్న నమ్మకం ఆమెను ఒక గొప్ప మార్గంలో నడిపించింది. అసాధారణమైన నిర్ణయం, అత్యున్నతమైన నిబద్ధత. రూతు వృత్తాంతం మనల్ని బెత్లెహేము అనే గ్రామానికి తీసుకువెళుతుంది. బెత్లెహేము అనే హెబ్రీ పదానికి అర్థం రొట్టెల ఇల్లు, బెత్ లెచెం. అయితే అప్పట్లో ఆ పేరుకు భిన్నంగా అక్కడ తీవ్రమైన కరువు ఉండేది. కరువు కారణంగా బెత్లెహేముకు చెందిన ఎలీమెలెకు అనే వ్యక్తి తన భార్య నయోమి మరియు 2 కుమారులతో కలిసి మోయాబు దేశానికి వెళతాడు. మోయాబీయులు ఇశ్రాయేలీలకు శత్రువులు మరియు వారి దేవుడు కెమోషు. ఆ పరిస్థితుల్లో అక్కడకు వెళ్లడం ఒక కఠినమైన నిర్ణయం. అక్కడ నయోమి 2 కుమారులు మోయాబు దేశం నుండి ఓర్పా మరియు రూతును వివాహం చేసుకుంటారు. కాని దురదృష్టవశాత్తు ఎలీమెలెకు మరియు అతని 2 కుమారులు మరణిస్తారు. నయోమి ఒంటరిదై 2 కోడళ్లతో మిగులుతుంది. నయోమి తన స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె తన కోడళ్లతో ఇలా చెప్పింది: మీరు తిరిగి మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి. రూతు అధ్యాయం 1, వాక్యం 8. ఓర్పా వెళ్ళిపోయింది, కాని రూతు అసాధారణమైన ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె నయోమిని వదలడానికి నిరాకరించింది. ఆమె మాటలు ఎప్పటికీ నిలిచిపోయేవి. నీ జనులు నా జనులు, నీ దేవుడే నా దేవుడు. రూతు అధ్యాయం 1, వాక్యం 16. ఈ మాటలు కేవలం ఒక కోడలు అత్తపై చూపిన ప్రేమ కాదు, అది ఒక విదేశీయురాలు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాపై చూపిన అచంచలమైన విశ్వాసం. యెహోవా అనే హెబ్రీ పదానికి అర్థం ఉన్నవాడై ఉండువాడు. YHWH అంటే స్వయంభవుడు. రూతు కెమోషు దేవుడిని విడిచి జీవముగల దేవుడిని వెంబడించాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె జీవితాన్ని మార్చివేసింది. రూతులోని అద్భుతమైన లక్షణాలు. రూతు కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా తన అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చాటుకుంది. ఆమెలో ఉన్న కొన్ని ముఖ్యమైన గుణాలు మనకు నేర్చుకోవడానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి. 1. కష్టపడి పనిచేసే స్వభావం. రూతు బెత్లెహేముకు చేరుకున్న తరువాత తన అత్తను పోషించడానికి ఆమె వెంటనే పొలంలోకి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకుంది. నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందును. రూతు అధ్యాయం 2, వాక్యం 2 అని చెప్పింది. ఆమెకు గౌరవం కాని, హక్కు కాని లేవు. అయినప్పటికీ ఆమె కష్టపడటానికి సిద్ధపడింది. ఆమె సోమరితనం లేకుండా కష్టపడి పనిచేసే ఆమె స్వభావం ఆమె జీవితంలో ఎస్ యొక్క లింక్ని నిలబెట్టింది. కష్టపడి పనిచేయడమనేది దైవిక లక్షణం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తిలోపము లేకుండా చేయుము అని ప్రసంగి గ్రంథం మనకు గుర్తుచేస్తుంది. ప్రసంగి అధ్యాయం 9, వాక్యం 10. ఈ కష్టపడి పనిచేసే స్వభావం వలన ఆమె బోయజు దృష్టిలో పడింది. 2. కృతజ్ఞత మరియు వినయం. బోయజు ఆమెకు చేసిన మేలుకు ఆమె ఎలా స్పందించింది? ఆమె సాగిలపడి తలవంచుకుని, నేను అన్యురాలినైనను నీ కటాక్షము నాకు కలిగినదేమి అని అడిగింది. రూతు అధ్యాయం 2, వాక్యం 10. ఇక్కడ మనం రూతులో ఉన్న అద్భుతమైన వినయాన్ని మరియు కృతజ్ఞతను చూస్తాం. ఆమె తనకు లభించిన దయను తేలికగా తీసుకోలేదు. దీనికి విరుద్ధంగా నేటి సమాజంలో స్వార్థం, ధనాపేక్ష, గర్వం పెరిగిపోతున్నాయి. కాని రూతు చూపించిన కృతజ్ఞత, వినయం మనకు ఒక పాఠం. 3. విశ్వాసం మరియు దయ. రూతులో దేవునిపై ఉన్న విశ్వాసమే ఆమెను నడిపించింది. ఆమె తన అత్తకు చూపిన దయ, బోయజుకు చూపిన మర్యాద ఆమెలోని నిజమైన క్రైస్తవ లక్షణాలను వెల్లడి చేసింది. దయ అంటే ఇతరులకు మేలు చేయాలనే కోరిక. దేవుడు మనల్ని క్షమించినట్లుగా మనం ఒకరినొకరు క్షమించుకోవాలి, దయ చూపాలి అని ఎఫెసీలకు పత్రికలో మనం చదువుతాం. ఎఫెసీలు అధ్యాయం 4, వాక్యం 32. రూతు ఇతరుల పట్ల చూపిన దయ ఆమెకు ప్రతిఫలాన్ని తెచ్చింది. 4. నిస్వార్థమైన ప్రేమ. రూతు తన అత్తపై చూపిన ప్రేమ అసాధారణమైనది.
ఆమె తన సొంత కుటుంబాన్ని స్వదేశాన్ని విడిచిపెట్టి తన అత్తకు తోడుగా ఉంది. ఇది నిస్వార్థమైన ప్రేమకు ఒక ఉత్తమ ఉదాహరణ. నిజమైన ప్రేమ ఎప్పుడూ స్వార్థాన్ని కోరుకోదు. ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 1 కొరింథీయులు అధ్యాయం 13 వాక్యం 8. రూతు జీవితం ఆ ప్రేమను మనకు చూపిస్తుంది. రూతు పొందిన ప్రతిఫలం. దైవిక ఆశీర్వాదాలు. రూతు యొక్క నీతిగల జీవితం, దేవునిపై ఆమెకున్న అచంచలమైన నమ్మకం ఆమెకు అసాధారణమైన ఆశీర్వాదాలను తెచ్చిపెట్టింది. 1 దేవుని రెక్కల క్రింద ఆశ్రయం. బోయజు రూతుతో ఇలా చెప్పాడు: ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఆశ్రయము పొందుటకు వచ్చిన నీకు ఆయన సంపూర్ణమైన బహుమానమిచ్చునుగాక. రూతు అధ్యాయం 2 వాక్యం 12. ఇది ఎంత గొప్ప వాక్యం! ఒక విదేశీయురాలికి, ఒక అనాథకు దేవుడు తన రెక్కల క్రింద ఆశ్రయమిచ్చాడు. ఈ రెక్కలు హీబ్రూ, కానాఫ్, శక్తి మరియు రక్షణను సూచిస్తాయి. ఇది ఒక తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్లు దేవుడు మనల్ని కాపాడతాడని అర్థం. ఈ ప్రపంచంలో మనకు ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది? 2 మంచి భర్త. రూతు తన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన దేవుడు ఆమెకు ఒక గొప్ప వ్యక్తిని, బోయజుని ఇచ్చాడు. బోయజు అనే హెబ్రీ పేరుకు అర్థం బలంలో బోయజ్. అతను ధనవంతుడు మాత్రమే కాదు, దయాళువు, నమ్మకస్తుడు మరియు దైవభక్తి గలవాడు. డబ్బు, అందం లేదా అధికారం కంటే దేవుణ్ణి ప్రేమించే, ఇతరులకు దయచూపగలిగే జీవిత భాగస్వామి చాలా విలువైనది. 3 సంతానం మరియు సంతోషం. రూతు ఒంటరితనం, వైధవ్యం అనుభవించిన తరువాత దేవుడామెకు ఒక కుమారుడినిచ్చి ఆశీర్వదించాడు. ఆ కుమారుడే ఓబేదు. ఆ పేరుకు అర్థం సేవకుడు, ఓబేదు. జననం ఆ ఇంటిలో గొప్ప సంతోషాన్ని తెచ్చింది. ఒక దైవభక్తి గల తల్లి, తండ్రి మరియు నానమ్మ, నయోమి, ఓబేదుకు దొరకడం అతని అదృష్టం. ఇది మనకు, నేటి కుటుంబాలకు ఒక మంచి పాఠం. 4 క్రీస్తు వంశావళిలో స్థానం. ఇది రూతుకు లభించిన అత్యంత గొప్ప గౌరవం. ఒక విదేశీయురాలైన రూతు దావీదు వంశవృక్షంలో భాగమైంది. ఓబేదు దావీదు తండ్రి అయిన యెషయికి తండ్రి. ఈ వంశవృక్షం చివరికి యేసుక్రీస్తు వరకు సాగింది. మత్తయి అధ్యాయం 1 వాక్యం 5. ఇది దేవుని ప్రేమకు ఒక అద్భుతమైన ఉదాహరణ. దేవుని దృష్టిలో జాతి, కులం, మతం అనేవి అడ్డుగోడలు కావు. మనం క్రీస్తులోకి వచ్చినప్పుడు ఆయనకు మన సోదరులమవుతాము. ఆయన మన రక్షకుడు, మన ప్రధాన యాజకుడు. క్రీస్తు అనే గ్రీకు పదానికి అభిషిక్తుడు అని అర్థం. ముగింపుగా, రూతు జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవునిపై నమ్మకముంచాలి. ఇతరుల పట్ల దయచూపాలి. కష్టపడి పనిచేయాలి. నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నప్పుడు దేవుడు మనకు అద్భుతమైన మార్గాలను చూపిస్తాడు మరియు మన జీవితాలను రూతు జీవితంలాగే ధన్యకరంగా చేస్తాడు. ఈ రోజు మీరు మీ జీవితంలో ఏం నిర్ణయం తీసుకుంటున్నారు? రూతులాగే దేవుణ్ణి ఎంచుకొని ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొందుతారా?